మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తుల కడగబడి పరిశుద్ధ సంఘంగా దేవుని రాకడ కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభుని యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మరొకసారి మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి చక్కటి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎంతమంది గుర్తుంది? టుడే ఈస్ మదర్స్ డే. ఓకే, మదర్స్ డే. ఈరోజు ప్రత్యేకంగా తల్లుల దినోత్సవం. ఈరోజు ఇక్కడ తల్లులుగా కూడి ఉన్నటువంటి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఒక్కరు కూడా థ్యాంక్ చెప్పలేరు బాబా. షలో చెప్తారా? ఓకే, వెరీ గుడ్. పరిస్థితి అందులో ఈరోజు తల్లుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఈరోజు వాక్య సందేశాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్య వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ లెమూయేల్ అనేటువంటి ఒక రాజు రాస్తున్నటువంటి మాట ఇది. లెమూయేలు అంటే ఇక మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనబడ్డు లెమూయేల్. కానీ కొంతమంది హెబ్రూ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోనుకే లెమూయేలు అనేటువంటి ముద్దు పేరు ఉంది, బెత్షెబా పెట్టుకుని ఉంటుంది అని చాలామంది చెబుతున్నారు. సరే, ఏదేమైనా ఇది లెమూయేలు కీర్తనలో, లెమూయేలు సామెతల్లో ఇది సొలొమోను కీర్తన అనుకుందాం, లేకపోతే లెమూయేలు వేరే రాజు అనుకుందాం. ఎవరు ఏ కీర్తన రాసినా ఈ కీర్తనలో చక్కటి మాట రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విడిచిపెట్టి విశ్వాస నిరీక్షణ భక్తి జీవితంలో కొనసాగుతారో, ఆ స్త్రీ అట కొనియాడబడుతుంది, పొగడబడుతుంది, ఘనపరచబడుతుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటుంది అని రాస్తాడు. అని రాస్తూ దానికి ముందు పై వచనాల్లో 28వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. దేవునికి స్తోత్రం. ఎలాగట? వాళ్ళ పిల్లలు లేచి అంటారట, అమ్మా వీఆర్ సో బ్లెస్డ్, వి లవ్ యూ అంటారట. ఈ రోజుల్లో పిల్లలు అమ్మని అమ్మా చాలా మంచిదానివే అని వాళ్ళు ఎవరు అన్నారా? లేరు. పొద్దులే టియాడా టిఫినెటా, టిఫిన్ పెట్టినప్పుడు ఉప్మా వేసి పెట్టిందగ్గో ఇంక చచ్చిందే కదా. నేను టిఫిన్ ఉప్మా తిన్నాను తెలుసు కదా అని అమ్మ మీద దెబ్బలాడతాం. అసలు ఏదో చేసి పెట్టింది తినరా నాయన. తల్లిని ప్రేమించే వాళ్ళు, తల్లిని గౌరవించే వాళ్ళు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఖచ్చితంగా తల్లిని ప్రేమించాలి అని, తల్లిని గౌరవించాలి అని. వాక్యులు అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని రాస్తాడు. వాక్యం చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటి? రోజు సాల్వ్ అట్టుకొచ్చి సాల్వ్ వేసి రోజు దండేసి అమ్మా తప్పలు కొట్టడం మా అమ్మకే చెప్పక్కర్లేదు. బ్రతికుండగా అమ్మకి పట్టెడు అన్నం పెడితే చాలు. బైబిల్లో చాలా స్పష్టమైనటువంటి కొన్ని విషయాలు రాయబడుతూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, సన్మానిస్తారు. ఎలా సన్మానిస్తారు తెలుసా? ఒకసారి నేను ఏదో ఒక ఊరు వెళ్తే ఊరిలో పాస్టర్ గారు ఒక ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, వాళ్ళ అమ్మ ఫోటో. రోజు కొత్త దండ వేస్తున్నాడు వాళ్ళ అమ్మ. అలాగే రోజు ఇంత అన్నం పెట్టేస్తాడు పక్కన వాళ్ళ అమ్మకి. వీడికి పశ్చాత్తాపం అన్నమాట. ఆ పక్కన ఎవరిని అడిగారు, ఏడ్చాడు అదవా బతుకుండా అమ్మకు కూడా అంత బో కూడా పెట్టలేదాడు అని చెప్పారు పక్కోళ్ళు.
నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమేమో అనుకున్నాను నేను. ఆడికి బ్రతుకుండగా వాళ్ళ అమ్మకి అన్నం పెట్టలేదన్న పశ్చాత్తాపం ఉండిపోయి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఫోటోకు దండ వేసేస్తున్నాడు, ఫోటో దగ్గర అన్నం పెట్టేస్తున్నాడు, ఫోటో దగ్గర స్వీట్ ఇట్టేస్తున్నాడు, హాట్ ఇట్టేస్తున్నాడు. సమాధి దగ్గరికి వెళ్తే ఎంత పెట్టేస్తాం కదండి. చాలాసార్లు చెబుతూ ఉంటాను, ఎలాంటివి పెట్టకనామా సమాధుల దగ్గర పెట్టకూడదంటే నా మాట ఏంటంటే నేను ఇలా తప్పుకోవటం మాపం. స్వీట్లు హాట్లు అన్నీ పెట్టేస్తారా. అయిగా మీరు నడిచేయండి, మీకు చాలా పనులు ఉంటాయి, మీరు నడిచేయండి. నేను ఉంటే పని అవ్వదని, అయితే నా మీద ప్రేమ మీద కాదు, నేను వెళ్ళిపోతే ఏ పనులేదు సగ పెట్టుకుందాం. అలా పెట్టొద్దమ్మా ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని నువ్వు అనుకుంటే బ్రతికుండగానే అది చెయ్యి. చనిపోయిన తర్వాత నువ్వెంత గింజుకున్నా నీ తల్లి నీకు రాదు. నీ పిన్నమ్మని అమ్మా అని పిలుచుకున్నా ఆవిడ నీకు అమ్మ అవ్వదు. అమ్మ ప్రేమ చూపించలేదు. పెద్దమ్మని, మా పెద్దమ్మ చాలా మంచిది, నేనంటే చాలా ఇష్టం అనుకుని పెద్దమ్మ అంటే అమ్మ అన్న పెద్దమ్మకి ఏదో మూలన ఉంటుంది, నువ్వు నా కొడుకువు కాదు అని. కానీ నిస్వార్థంగా నిన్ను ప్రేమించేది నీ తల్లి ఒక్కతే. నీ తల్లిని బ్రతికుండగానే కడుపారు అన్నం పెట్టు, బ్రతికుండగానే నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యలో చక్కటి మాట రాస్తూ ఉంటాడు చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం. నిన్ను కన్న తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి, సంతోషపరచాలా. సంతోషపరిచేవారుగా మనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలామంది ఒకసారి ఒక వీడియో చూశాను నేను ఎక్కడో కానీ, వాడు అంటాడు, అరే మీ అమ్మ ఏం చేద్దురా అని అడిగితే, మా అమ్మ ఖాళీ అండి అంటాడు. అలాగా ఇంక పొద్దున్నే బ్రష్ ఎవరు చేపిస్తారా? మా అమ్మ. టిఫిన్ ఎవరు తినిపిస్తారా? మా అమ్మ. స్కూల్కి ఎవరు రెడీ చేస్తారా? మా అమ్మ. స్కూల్లో ఎవరు దింపుతారా? మా అమ్మ. భోజనం ఎవరు తినిపిస్తారా? మా అమ్మ. స్కూల్ నుంచి ఎవరు తీసుకొస్తారా? మా అమ్మ. మీ అమ్మ ఏం చేద్దురా? మా అమ్మ ఖాళీ. చాలామంది ఇట్లాగే ఉంటారు కదండి. అమ్మ ఖాళీ అంటే హౌస్ వైఫ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఖాళీ అనేటువంటి ఒక నానుడు పడిపోయింది. ఖాళీ కాదు. ఒరిజినల్ చెప్పాలంటే సంపాదించి పట్టుకొట్టుతున్నటువంటి భర్త కంటే డబ్బులు పని చేస్తుంది భార్య ఇంట్లో ఆడవాళ్ళు. పొద్దున్నే మనం ఎవ్వరం లేవకముందే తల్లి లేచి తన పనులన్నీ, అందరు లేచిన తర్వాత లేచే తల్లులు ఉన్నారు, వాళ్ళకి మహావందనాలు, దేవునికి స్తోత్రం కదండి. చాలామంది తల్లులు ఉన్నారు, అందరూ పండుకున్న తర్వాత, పిల్లలందరూ పండుకున్న తర్వాత, భర్త పండుకున్న తర్వాత చివరిగా మళ్ళీ పనులన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ పొద్దునకి ఏమేం కావాలో అన్నీ చక్కబెట్టుకుని, పొద్దునకి పిండి కావాలా, అట్లు కావాలా, ఏం కావాలో వాటన్నిటిని చక్కబెట్టుకుని అప్పుడు ఎప్పుడో 11:30కో 12 గంటలకో పడుకుని ప్రార్థన చేసుకుని పడుకునేటువంటి తల్లులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ప్రయాసపడిన హౌస్ వైఫ్కి పడిన ముద్ర ఏంటో తెలుసా? ఖాళీ. పొద్దున్న లేచిన పేస్ట్ ఎవరు ఇవ్వాలి నీకు? అమ్మే ఇవ్వాలి. అమ్మ ఆ పేస్ట్ ఎక్కడా? అమ్మ నా బ్రష్ ఎక్కడా? అమ్మ నా టంగ్ క్లీనర్ ఎక్కడా? అమ్మ టవల్ ఎక్కడా? అమ్మ టిఫిన్ ఎట్టో? అమ్మ క్యారేజ్ అయిందా? అన్నీ అమ్మే. వీళ్ళు అమ్మనే కాదు, నాన్న కూడా అడుగుతారట. ఏమని? నాన్న అమ్మేది అని అడుగుతారట. దేవునికి స్తోత్రం. ఎలాగా? అమ్మ నాన్న అమ్మేది అని అడుగుతారట. నాన్న అడిగే ఒకే ఒక్క ప్రశ్న అది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, ఇంత ప్రయాస పడుతున్నటువంటి తల్లులు మనం గౌరవించాలి. వాక్యం చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని హక్కును చేర్చుకోవాలి, వారిని ఆనందపరచాలి అంటాడు. అంతేకాదు మరో మాట చదువుకుంటే 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. 23:22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగట? ముసలితనములో నీ తల్లిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు.
తల్లిని ప్రేమించమన్నాడండి దేవుడు అని చెప్పేసి చాలామంది తల్లిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ తండ్రిని ప్రేమించరు. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, 3 కొడుకులకి ఎవరు కావాలి? అమ్మే కావాలి. ఎందుకు అమ్మ కావాలి? వీళ్ళ భార్యలు ఏ పని చేయకుండా 10 గంటలు లేచినా పొద్దున్న లేచి టిఫిన్ వండి పెట్టడానికి, అన్నం వండి పెట్టడానికి, బట్టలు ఉతికి పెట్టడానికి, ఉతికిన బట్టలు బర్ర వేయడానికి, ఆరేసిన బట్టలు మడతెట్టడానికి అమ్మ కావాలి. ఆ అమ్మ పెద్దదైపోయిన ముసలిదైపోయిన తర్వాత అమ్మ నాకొద్దు, అమ్మ నాకొద్దు. కోడలు చెబుతూ ఉంటుంది, భార్య చెబుతూ ఉంటుంది, ముసలిదాన్ని ఎందుకంటే ఏదైనా హాస్టల్ ఏంటంటే వీడు వస్తుంది కాదు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాడు. నన్ను ఈ మాట చెప్పండి, వాక్యం చెబుతుంది, ముదిమయందు ముసలితనం అందు నీ తల్లిని నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లిని ప్రేమించిన వాక్యం చెబుతుంది, నేను చెప్పిన మాట కాదు, అది వాక్యం చెబుతున్న మాట. నీ తల్లిని ప్రేమించాలి, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, నీ తల్లి ఉపదేశాన్ని వినాలి, ఆమె చెప్పిన మాట వినాలి, ఆమె చెప్పిన మాటకు లోపడాలి. నీ భార్య మాట తీసుకుని నీ భార్య మాట తీసుకుని తల్లిని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యమో చేయొద్దు. చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను, చాలా కుటుంబాల్లో భార్య మాట విని తల్లిని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కుటుంబాల్లో నేను చూస్తుంటాను, వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోడు, అత్తగారిని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. నేను అత్తగారిని చూసుకోవద్దంటో లేదో, అత్తగారిని చూసుకోలేదు, ఎందుకంటే నీ భార్యకు తల్లి, కానీ నీ తల్లి కూడా ఉంది కదా, నీ తల్లిని కూడా అదే ప్రేమను చూపించాలి, నీ తల్లిని ప్రేమించాలి. అలాగని అత్తగారిని చూడొద్దు అని కాదు, అత్తగారిని చూడాలి. ఆమె నీ భార్యకు తల్లి, నీ భర్తకు తల్లి. నువ్వు వారిని కూడా జాగ్రత్తగా చూడాలి, వారిని కూడా పట్టించుకోవాలి అని వాక్యం చెబుతుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 20వ అధ్యాయం 20 వచ్చిన సామెతలు అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుందట. ఎవడైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాని దీపం ఏమవుద్ది? కారు చీకట్లో ఆరిపోతుంది. కారు చీకట్లో ఆరిపోతాం అంటే ఏ సహాయం లేకుండా పోతామని అర్థం. ఎవడు నీకు సహాయం చేయడు, ఎవడు నిన్ను సహాయం చేసేవాడు ఉన్నాడు, ఎవడు నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు, ఎవడు నీకు తోడ్పడేవాడు ఉన్నాడు, ఎవడు నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే వాక్యం చెబుతుంది, తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి మాట వినాలి, వారు గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి మాటకు విధేయులంటే వారి నిర్లక్ష్యము చేయకూడదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సొలొమోను ఈ మాటలు రాయడమే కాదు, సొలొమోను చేసి చూపించాడు. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, బెత్షెబా రాజు అయినటువంటి సొలొమోను దగ్గరకు అదోనియా పక్షమును మాట్లాడడానికి వచ్చినప్పుడు రాజు లేచి ఆమె ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఒక ఆసనం వేయించాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? రాజుగారు సొలొమోను అంతఃపురంలో ఉన్నాడు, అంతఃపురంలో శాసనసభలో ఉన్నాడు, సభా ప్రాంగణంలో ఉన్నాడు, సభలో ఉన్నాడు. సభ నిండా పెద్దోళ్ళందరూ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైనిక అధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి చోటకి స్త్రీలు అనుమతించబడరు. కానీ ఎప్పుడైతే అమ్మ వచ్చిందో అమ్మను చూసి, ఎందుకు వచ్చేవాడికి వెళ్ళాలా, ఇక్కడ ఏం తెలిసాడు, ఇక్కడ పని అంటే అనలేదు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు ఇలాగంటారు, ఏదైనా ప్రాముఖ్యమైన సభలోనికి ఏదైనా విషయంలోనికి తల్లి మాటలు జోక్యం చేసుకుంటే, అమ్మ నీకేం తెలుసు, నీకేం తెలీదు అంటారు. కానీ సొలొమోను అట్లా కాదు. సొలొమోను సభలోకి వచ్చిన తల్లిని చూసి వెంటనే లేచి తల్లి దగ్గరికి ఎదుర్కొని వెళ్ళి తల్లిని తీసుకొచ్చి తన ప్రక్కన ఒక సింహాసనాన్ని వేసి తన తల్లిని తనతో పాటు సభలో తనతో సమానంగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు సొలొమోను తల్లిని ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి అని చెప్పడమే కాదు, సొలొమోను చేసి చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ తల్లిని నువ్వు తండ్రిని నువ్వు సన్మానించగలుగుతున్నావా? నీ తల్లిని నువ్వు గౌరవించగలుగుతున్నావా? నీ తల్లిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లి మాటకు జబదాటకుండా వినగలుగుతున్నావా? ఈరోజు నీ తల్లి తండ్రుల మాటలకు వినగలిగితే, వారిని సన్మానించగలిగితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మీకు ఒక ఇద్దరు స్త్రీలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు 3 చెప్దాం అనుకున్నాను కానీ అంత సమయం మన దగ్గర లేదు. కానీ త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు స్త్రీలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మొదటి స్త్రీ యోకేబేదు. యోకేబేదు ఎవరు? సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనాన్ని మనం చూడండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య యోకేబేదు, ఆమె లేవి కుమార్తె. ఆ ఐగుప్తు లేవికి పుట్టింది. ఆయన అమ్రాము వలన అహరోనును మోషేను సహోదరేగు మిర్యామును కన్నది. దేవునికి స్తోత్రం. అంటే యోకేబేదు అమ్రాము వలన ఎవరెవరు కన్నది? అహరోను, మోషే, మిర్యాము. అంటే మోషే యొక్క తల్లి, అహరోను యొక్క తల్లి, మిర్యాము తల్లి యోకేబేదు. ఈ యోకేబేదులో మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. తల్లులు నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. యోకేబేదు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆమె ఐగుప్తులో పుట్టింది. ఐగుప్తు దాస్యంలో పుట్టింది. ఐగుప్తు దాస్యంలో పుట్టి పెద్దదైంది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద కొడుకు పుట్టాడు, అహరోను పుట్టాడు. అహరోను పుట్టినంతసేపు బాగానే ఉంది. ఇంచుమించు అహరోను పుట్టిన తర్వాత మిర్యాము పుట్టి ఉంటుంది. మిర్యాము పుట్టినప్పుడు కూడా బాగానే ఉంది. మిర్యాము పుట్టిన తర్వాత రాజు యొక్క శాసనం ఒకటి వచ్చింది. రాజుగారి శాసనం ఒకటి వచ్చింది. ఏంటి ఆ శాసనం అంటే, ఇదిగో ఇశ్రాయేలీల్లో జనాలు విస్తరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులు విస్తరిస్తూ ఉన్నారు. ఐగుప్తుల కంటే ఇశ్రాయేలు గొప్పవారు అయిపోతున్నారు, పెద్దవారు అయిపోతున్నారు, జనాలు పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు జనాభా పెరగకుండా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? ఎలాగోలో ఉన్న జనాభా కంట్రోల్ చేయాలి అనుకున్నారు. జనాభా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారు ఒక ఆజ్ఞ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇద్దరు పిలిచాడు. షిప్రా, పూయ అనేటువంటి ఇద్దరు పిలిచాడు. అక్కడ ఉంటుంది. కానీ నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. షిప్రా, పూయ అనేటువంటి ఇద్దరు డాక్టర్లను పిలిచి వాళ్ళని చెబుతాడు, అయ్యా అమ్మా మీరు ఒక పని చేయండి, ఇశ్రాయేలీలు తల్లులు ఎవరైనా సరే పిల్లల్ని కన్నప్పుడు మీరేం చేయాలి? మగపిల్లోడు అయితే చంపేయండి, ఆడపిల్లోళ్ళు అయితే బతకనివ్వండి. మగపిల్లోడు వద్దట, ఆడపిల్లలు అయితే బ్రతికిన వాళ్ళట, మగపిల్లలు అయితే చంపేయారట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడ చూడండి, ఒక మాట రాస్తూ ఉంటాడు. రాజుగారి ఆజ్ఞ విన్న తర్వాత అయితే ఆ మంత్రసానులు 17వ వచనంలో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా. అక్కడ క్షిప్రపుయాలు ఏం చేశారు? దేవునికి భయపడడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి భయపడడం మొదలెట్టారు? దేవునికి భయపడడం మొదలెడితే. వీళ్ళు ఎవరికి భయపడడం లేదు? రాజుగారికి భయపడడం లేదు. అది ఇక్కడ 2 నిమిషాలు ఆగుదాం మనం. ఇక రాజుగారికి భయపడడం లేదు. రాజు కంటే ఎవరికి భయపడుతున్నారు ఎక్కువ? దేవునికి భయపడుతున్నారు. దేవునికి భయపడి రాజు చేయమన్న పని కూడా చేయటం మానేశారు. అలాగని రాజుగారికి భయపడొద్దని దేవుడు ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. రాజుగారు మాట వినొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చూడండి, సామెత గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, సామెత గ్రంథంలో 24వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఎవరెవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి, రాజుని గణపరచాలి. ఇంకో మాట కూడా అంటాడు సొలొమోను అక్కడ. ఏమని? అలాగూ చేయని వారి జోలికి పోవద్దు. అంటే రాజుగారిని తిట్టేవాడి జోలికి వెళ్ళొద్దు, రాజుగారికి వ్యతిరేకంగా ఉండేవాడి జోలికి వెళ్ళొద్దు, అధికారి జోలికి వెళ్ళేవాడికి జోలికి వెళ్ళొద్దు, అధికారిని వ్యతిరేకించేవాడి జోలికి వెళ్ళొద్దు. అధికారిని ఎవరు కనపరుస్తాడో, రాజుని ఎవరు కనపరుస్తాడో, నాయకులను ఎవరు కనపరుస్తాడో, అధికారులు ఉన్న వారిని ఎవరు కనపరుస్తారో వాడి జోలికి వెళ్ళు, వాడితో స్నేహించేయి అంటాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? సొలొమోను ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి గణపరచాలి,
ఎవరిని కూడా కనపరచాలి? రాజుని కనపరచాలి. ఇప్పుడు మోడీ గారు అంటే క్రైస్తవ వ్యతిరేకులు అనుకుంటున్నాం మనం. అయినప్పటికీ మనం మోడీ గారిని ఏం చేయాలి? గనపరచాల్సిందే. అది వాక్యం చెబుతుంది. ఒకవేళ నీకు మోడీ గారి పరిపాలన నచ్చలేదు అనుకోండి, ఏం చేయాలి? ఎప్పుడు గుర్తు చెప్పాలి? ఓట్ల ఎలక్షన్లో దేవునికి అప్పుడు 500 తీసేసుకుని మోడీ మంచోడు కాదు అనుకుని 500 తీసేసి ఓటు ఏంటి ఉపయోగమే ఉంది? ఓట్ల ఎలక్షన్లో చెప్పాలి నువ్వు సమాధానం ఏదైనా. రాజుని కనపరచు అంటాడు. మరి ఇక్కడ రాజుని కనపరచాల్సి వచ్చినప్పుడు, దేవుణ్ణి కనపరచాల్సి వచ్చినప్పుడు ఏది ముఖ్యము? దేవుడే ముఖ్యం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు గాక ఎమ్మెల్యే గారు పేటలో మీటింగ్ పెట్టాడు. లేకపోతే ముఖ్యమంత్రి గారు వానపిల్లి వస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉంటారు ప్రాంతాల్లో? 99% ఉండరండి. 99% ఉండరు. ఆడికి వెళ్ళి ఏమి ఉండదు. వాళ్ళు ఏదో సోది చెప్తారో సోదెట్టాకి వెళ్ళిపోతారు అంతే. ఆ రూపాయి ఎవరు ఏమి ఉండదు. మీకు ఇచ్చేస్తామని చెప్తారు అంతే. అది చెప్పడం, అది వినడానికి వెళ్ళిపోతారు. వెళ్ళొద్దంటే లేదు, వెళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళాలి? నీకు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ప్రార్థన లేనప్పుడు వెళ్ళాలి. నువ్వు ఒకవేళ అది ఇది ఒకేసారి అనుకుంటే, దేవుని మందిరము రాజకీయ నాయకుల మీటింగు ఒకసారి అనుకుంటే, దేవుని మందిరానికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవునికి భయపడమంటది, లోకానికి కాదు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి దర్యావేషు అనేటువంటి రాజు ఒక ఆజ్ఞ వేస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదో, ఎలాంటి దేవునికి ప్రార్థన చేయకూడదో, ఎలాంటి దేవునికి విజ్ఞాపన చేయకూడదో. అక్కడ ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, లేకపోతే ఐగుప్తులు, పారసిక దేశంలో ఉన్నవారు కానీ, ఆ బబులోనులో ఉన్నవారు కానీ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఇలాంటి శాసనం ఒకటి రాజు చేస్తాడు. చేసినప్పుడు ఆ శాసనం ఉన్నదన్న సంగతి చూడండి. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు తెరిచి యెరూషలేమునకు తిరిగి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఒక శాసనం ఉంది, ప్రార్థన చేయకూడదు. అది రాజుగారి ఆజ్ఞ. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? అది రాజుగారి శాసనం అయినప్పటికీ యథావిధిగా తన ఇంటికి వెళ్ళి 3 అతను ప్రార్థన చేస్తున్న క్రమములో అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీరు ప్రార్థనకి వెళ్ళకూడదని శాసనం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో ప్రార్థనకి వెళ్తే రేషన్ కొట్టి తిరగో మేము రాలేమండి అంట. రేషన్ ప్రార్థనకి వెళ్తే ఆరోగ్య సిరిపోతాడండి బాబో, ఇంట్లో కూర్చుంటే దేవుడు లేడంటే బాబు ఇంట్లో కూర్చుంటా అనేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను. చైనా, రష్యా ఇలాంటి కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో, లేకపోతే కొన్ని క్రైస్తవ వ్యతిరేక దేశాల్లో, కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం అసలే ఉండనివ్వరు. క్రైస్తవ ఆరాధన చేయడానికే వీల్లేదు, ప్రార్థన పెట్టడానికే వీల్లేదు, ప్రార్థన చేయడానికే వీల్లేదు. చైనాలో అయితే మరీ దారుణం, ప్రార్థన పెట్టడానికే వీల్లేదు, ప్రార్థన కూడా చేయకూడదు. అలాంటి ఆ దేశంలో ప్రస్తుతం ఏమవుతుందో తెలుసా? అంతరంగ చర్చీలు, అంటే అండర్ గ్రౌండ్ చర్చీలు, హౌస్ చర్చెస్ విస్తారంగా పెరిగిపోతున్నాయి. ఆడ క్రైస్తవుల యొక్క జనసంఖ్య విస్తారంగా పెరిగిపోతా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? రాజుగారి యొక్క ఆజ్ఞ ఉన్నప్పటికీ వీళ్ళు ప్రార్థించుట మానలేదు, వీళ్ళు స్తుతించుట మానలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవునికి భయపడడం అంటే. రాజుగారిని గౌరవించు, కానీ రాజుగారిని ఎంతవరకు గౌరవించాలంటే అది దైవభక్తికి అడ్డొచ్చే వరకు మాత్రమే. ఒకవేళ అది దైవభక్తికి అడ్డొస్తే, ప్రార్థనకు అడ్డొస్తే, విశ్వాసానికి అడ్డొస్తే, ప్రార్థన క్రియలకు అడ్డొస్తే, అప్పటికి దేవునికి మాత్రమే స్థానాన్ని ఇవ్వాలి.
అందుకనే దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు, సింహపు బోన్లో పడేసిన ఆ దానియేలు సింహపు బోన్లో నుండి సజీవంగా బ్రతికించాడు మన యేసయ్య. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన దానియేలును బ్రతికించింది. ఆ ప్రార్థన దానియేలుని గొప్పవాణి చేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ షిప్రా పూయాలు దేవునికి భయపడి రాజు ఆజ్ఞను కూడా పట్టించుకోకూడదట. మరి దేవుడు ఏం చేశాడు వీళ్ళకి? చూడండి, అక్కడ చక్కటి మాట ఉంటుంది. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, దేవుడు ఆ మంత్రసానులను మేలు చేశాను. ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడికి భయపడే వారికి దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎలాగా? దేవునికి భయపడే వారికి, దేవునికి లోబడే వారికి దేవుడు మేలు చేస్తాడు. రెండవది ఏం చేస్తాడు? అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. హల్లెలూయా. ఏం చేశాడట? వంశాభివృద్ధి కలుగజేశాడట. ఈరోజు నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ జీవితంలో దేవుడు తన మేలులతో నింపుటకు సమర్థుడు. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ సంతానం విస్తరింపబడును గాక. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ జీవితంలో నువ్వు మేలులు అనుభవించుదువుగాక. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే దేవుడు తన పరలోక ద్వారాలు తెరిచి నిన్ను తన మేలులతో సంతృప్తి పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. షిప్రా పూయాలు దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు దేవునికి భయపడే లక్షణాన్ని అలవాటు చేసుకో. రాజుకు కాదు భయపడడం. 146వ కీర్తనలో ఒకసారి చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. 146వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 3వ వచనం అనుకుంటా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారు నమ్మకోకండి. వారందరూ ఏమైపోతారట? వారి ప్రాణం వెడలిపోవను, వారి మంటి పాలగుదరు. దేవునికి స్తోత్రం. రాజులు ఎంతకాలం మహా బతికితే 80 సంవత్సరాలు బతుకుతాడేమో. ఒకవేళ రాజులు అధికారులు ఎంతకాలం ఉంటారు? మహా ఉంటే 5 సంవత్సరాలు, మహా ఇంకా ఉంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కానీ ఈ రాజులు మారిన, ఈ అధికారాలు మారిన, ఈ యొక్క శాఖలు మారిన, ఈ మంత్రులు మారిన, లేకపోతే ఈ ప్రభుత్వాలు మారిన, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మారని వాణిగా ఉండేవాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మారిపోవచ్చు, ఎమ్మెల్యేలు మారిపోవచ్చు, మంత్రులు మారిపోవచ్చు, నువ్వు నమ్ముకున్న మంత్రులు మారిపోవచ్చు, లేదా నువ్వు నమ్ముకున్న మంత్రి చనిపోవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన చనిపోయేవాడు కాదు, ఎర్ర కాలము నిలిచి ఉండే దేవుడు.